మేము ఒకసారి ఇన్‌స్టలేషన్ చేపించుకున్నాక వీటికేమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? జీరో మెయింటెనెన్స్ అమ్మా. హ్మ్. హ్యాపీగా జీరో మెయింటెనెన్స్. అందుకే నేను చెప్పింది పద్దాకా ఎందుకు సో పెయింట్‌తో సింపుల్‌గా ఇంట్లో ఉండే మహిళలు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చా? దీనికేమైనా చేసుకోవచ్చమ్మా. సెపరేట్ నేను మెయింటెనెన్స్ వాటర్ ఉంటుందా? పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కింద ఏదో మాపర్‌తో పైన దీంతో తుడుచుకున్నా ఏం ఓహ్! కాదమ్మా. సో నేను చాలా ఎలాంటి ఫ్లెక్సిబుల్ గీతలు అండి. పడతాయని గానీ, పాడైపోతుంది గానీ, ఊడిపోతుంది అనేది సో మాకు ఎలాంటి భయం లేదు. పండగలొచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తదండి. ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలని. వాటర్ బట్ పెట్టి క్లీన్ చాలా చేసుకోవచ్చు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు. ఒక చిన్న క్లాత్‌తో కూడా క్లీన్ చేసుకునేలాగే చేసుకోవచ్చు. ఉందండి. వెరీ నైస్ సార్. సో మిగతా ప్రొడక్ట్స్ కూడా తెలుసుకుందామా సార్? చూద్దామా ప్రోడక్ట్ పదండి సార్. చూపిస్తాను మీకు. సార్ ఇవి యూజువల్‌గా మనం టీవీ యూనిట్స్ బ్యాక్ కానివ్వండి, లేదంటే బెడ్‌రూమ్‌లో అవును. బెడ్ వెనకాల చూస్తూ ఉంటాం ఈ ప్యాటర్న్స్. ఈ అవునమ్మా. ప్యాటర్న్ యొక్క క్వాలిటీ ఏంటో చెప్పగలుగుతారా మాకు? దీని WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటాం. మార్కెట్‌లో మీరు అన్నట్టు చాలా మంది దగ్గర దొరుకుతున్నాయి. అవునండి. మార్కెట్ దొరికే క్వాలిటీకి మన క్వాలిటీకి ఎంటైర్ డిఫరెంట్ అమ్మా. ఓకే. ఇక కస్టమర్ గమనించండి, మార్కెట్‌లో చూడండి. ప్రతి ఇంటీరియర్, ప్రతి కార్పెంటర్‌ని కోరుకునేది ఒకటి. షోరూమ్ రండి, మా క్వాలిటీ చూడండి, మా ప్రైస్ చూడండి. మార్కెట్ క్వాలిటీ, మార్కెట్ ప్రైస్. క్వాలిటీ ఎలా చూడాలని చెప్తాను మీకు. వైట్ బ్యాక్‌గ్రౌండ్ రావాలి దీంట్లో కూడా. ప్యూర్ వైట్. ఓకే. మార్కెట్‌లో దొరికేవి బ్లాక్ కానీ, అంటే యెల్లోయిష్ గాని, బయట గ్రే దొరికే గాని. వాటిలో మనకి వైట్ ఉండవా అండి యూజువల్‌గా? వైట్ దొరికినా ఎక్కడమ్మా థిక్‌నెస్ తక్కువ ఉంటుంది. వైట్ దొరకడం తక్కువమ్మా. ఓకే. బ్లాక్ రీసైకిల్ మెటీరియల్ ఎక్కువ వాడతారు. మేము ఓన్లీ ప్యూర్ వైట్ మెటీరియల్ వాడతాము. ఓకే. ప్యూర్ ఒరిజినల్ పీవీసీ వాడతాము. ఓకే. ప్లస్ ఈ థిక్‌నెస్ ఇంపార్టెంట్ అమ్మా.